It all Then starts really with this adds some crazy epic dynamic life. vortex. You've gotta see this. Zoom Pulling out you right into and it. watch the whole thing come alive. పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీ ఎక్సైజ్ పోలీసులు కర్ణాటక నుండి ప్రైవేటు అక్రమంగా బస్సులో మద్యం బాటలను పట్టుకుని సరఫరా చేస్తున్నట్లు సమాచారంతో మహబూబ్ నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ వీరారెడ్డి మాట్లాడుతూ అక్రమంగా మద్యం తరలిస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. పట్టుబడిన మద్యం విలువ 70,000 ఉంటుందని, దానితో పాటు ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. ఈ తనిఖీలో పాల్గొన్న ఎక్సైజ్ ఎస్ఐ సుధాకర్, లక్ష్మి, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తరలిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వీరారెడ్డి అన్నారు. నా పేరు వీరారెడ్డి, ఎక్సైజ్ సిఐ మహబూబ్ నగర్. ఈరోజు అంటే 10వ తారీఖున తెల్లవారుజామున మన పాలమూరు యూనివర్సిటీ దగ్గర, మహబూబ్నగర్ పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా, అంటే ప్రధానంగా బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రత్యేక దృష్టితో తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి 30 మద్యం సీసాలతో పట్టుబడడం జరిగింది. ఈ మద్యం సీసాలన్నీ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి డిఫెన్స్ మద్యం. ఆయనను విచారించగా అంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో అంటే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగతంగా అంటే కొన్ని ఫంక్షన్లు నిర్వహించేటప్పుడు, ముఖ్యంగా ఫామ్ హౌస్లలో, తర్వాత వాళ్ళ ఇండ్ల దగ్గర ఈ డిఫెన్స్ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు మాకు నిఘాలో ఆయన యొక్క విచారణలో తేలింది. ఇదే విధంగా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇటువంటి మద్యాన్ని ఇక్కడ నేషనల్ హైవే ఉన్నటువంటి హోటళ్ళ దగ్గర, దాబాల దగ్గర ఆయన అన్లోడ్ చేసుకొని ఎవరైతే ఆర్డర్ ఇచ్చి ఉంటారో వారికి ఈ మద్యాన్ని అతను సప్లై చేస్తున్నట్లు తెలిపినాడు. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో మాకు వచ్చిన ప్రధాన సమాచారం ఏంటంటే మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ డిఫెన్స్ మద్యం మంచిగా ఉండదని ఒక ఉద్దేశంతో, ఒక నమ్మకంతో ఎక్కువగా ఈ డిఫెన్స్ మద్యాన్ని యూజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. కానీ ఇది చాలా చట్టరీత్యా పెద్ద నేరం అవుతుంది. ఇది చట్టరీత్యా పెద్ద నేరము. అయితే మనకు ముఖ్యంగా ఏమవుతుందంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి లోకల్ క్యాంటీన్లో కూడా అంటే ఇక్కడ డిఫెన్స్ మద్యాన్ని యూజ్ చేస్తున్నారనే పక్కా సమాచారం ఉన్నది. ఎవరైతే ఇటువంటి నేరాలకు పాల్పడతారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైనా సమాచారం అంటే మీకు ఫంక్షన్లో ఎవరైనా వినియోగిస్తున్నట్లు లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లో వినియోగిస్తున్నట్టు తెలిపితే 8712658872 అనే నంబర్కు సమాచారం ఇవ్వగలరు. వారిపైన మేము కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను కూడా న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.